ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భూమిపైకి వచ్చిన రెండవ శ్రమను గురించి, అందు ప్రవక్తలైన ఇద్దరు సాక్షులు వారికి కలిగిన శ్రమను గురించి యోహాను దర్శనరీతిగా చూచాడు. ఈ అధ్యాయంలోని సంఘటనలు వివరించుట కొంత కష్టమైనవే. అయితే ప్రియులారా, మొదటి 2 వచనములలో దేవాలయమును కొలతవేయు దృశ్యమును యోహాను చూచాడు. దీని ఉద్దేశము దుష్టశక్తుల నుండి భద్రపరచుటయై ఉండవచ్చు. యోహానుకు కొలకర్ర ఇచ్చి దేవుని ఆలయమును, బలిపీఠమును కొలత వేయమన్నారు. ప్రవక్తల దర్శనములలో కొలతలు వేయబడుట పాత నిబంధనలో మనము చూడగలుగుతాం. జకరియా గ్రంథంలోను, ఆమోసు గ్రంథంలోను. ఈ కొలత ముద్ర వేసి భద్రపరచునట్లు భద్రతకు లేదా పునరుద్ధరణకు లేదా నాశనము గావించబడుటకు ఉద్దేశించబడి ఉండవచ్చు. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలవరాదని ఆజ్ఞ. అది అన్యులకియబడిన ఆవరణం. ఇది యెరూషలేము దేవాలయములో వివరించబడింది. వెలుపటనున్న అన్యులు ఆవరణములోనికి అన్యజనులు వచ్చి ఆరాధించుటకు ఉద్దేశించబడింది. కానీ యెరూషలేము దేవాలయము ప్రకటన గ్రంథం వ్రాయబడుటకు క్రీస్తు శకం 90వ సంవత్సరం పూర్వమే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పట్టణము నాశనము గావించబడింది. అన్యజనుల చేత అది సమూల ధ్వంసం గావించబడింది. యోహాను రాతి కట్టడమైన యెరూషలేము మందిరాన్ని దేవాలయముగా తలంచుటలేదు. క్రైస్తవ సంఘమే దేవునికి నిజమైన ఆత్మీయ దేవాలయం కనుక దేవాలయమును కొలతలు వేయుట అంటే దేవుని ప్రజలను భద్రపరచుటయే అని తలంచాలి. భయంకరమైన శ్రమల దినములలో వారు భద్రపరచబడెదరు. 42 నెలలు శ్రమలు కొనసాగుతాయి. పరిశుద్ధ పట్టణమును వారు కాలితో త్రొక్కెదరు. 3 నుండి 6 వచనములలో దేవుడు తన ఇద్దరు సాక్షులకు అధికారమిచ్చి పంపించాడు. వారు కోనెపట్ట కట్టుకొని 1260 దినములు సాక్ష్యమిచ్చెదరు. వీరు భూలోకమునకు ప్రభువైన దేవుని ఎదుట నిలుచు 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఇక్కడ ప్రస్తావించబడిన సంఖ్యలు 42 నెలలు, 1260 దినములు మరియు ఈ ఇద్దరి సాక్షుల శవములు 3.5 దినములు అక్కడ పడి ఉంటాయని తెలుపబడింది. ఒక కాలము, కాలముల అర్ధకాలము అని ప్రస్తావించబడింది. దీని భావము 3 సంవత్సరముల 6 మాసములు అనగా 3.5 సంవత్సరములు. అది 42 నెలల కాలమునకు సరిపోతుంది. 3.5 సంవత్సరాలు 1260 దినములు అనున్నది ఒక కాలం. కాలములు అర్ధకాలమునకు పోల్చబడుతూ ఉన్నాయి. అది 1 సంవత్సరము, 2 సంవత్సరములు మరియు అర్ధ సంవత్సరమునకు సమానము. ఈ భావన సిరియా రాజైన అంతియోకస్ ఎపిఫానియా కాలంలో యూదులలో అభివృద్ధి చెందింది. ప్రభువు దినమునకు ముందు దేవుడు తన దూతను పంపిస్తాడని యూదుల నమ్మకం. ఈ సాక్షులు 1260 దినములు ప్రవచించాలి. అది 3.5 సంవత్సరములకు సూచన. ఈ కాలంలో వారి పైకి
భయంకర హింసలు వచ్చినవి. వారు గోనెపట్టలు ధరించి దేవుని సందేశముతో తీర్పును ప్రకటించారు, ఖండించారు, హెచ్చరించారు. అది వినేవారికి కష్టమైన సందేశం. ఇద్దరు సాక్షులను, ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలని కొందరు తలంచుచున్నారు. మరికొందరు ధర్మశాస్త్రము మరియు సువార్త అని తలంచుచున్నారు. లేదా పాత కొత్త నిబంధనలు లేదా సంఘమే ఈ సాక్షులకు సూచన అని తలంచుచున్నారు. ఇద్దరు సాక్షులు అను సంఖ్య ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనమును బట్టి తెలిపినట్లుంది. కొందరు ఈ ఇద్దరు సాక్షులను హనోకు, ఏలియాలుగా తలంచుదురు. కొందరు ఏలియా మరియు మోసే అని తలంచుచున్నారు. ఈ సాక్షులకు ఎవరూ హాని చేయరాదని ప్రకటించబడింది. ఏలియా వలె వారు కూడా ప్రవచించు దినములలో వర్షము కురవకుండా ఆపగల అధికారం కలిగి ఉన్నారు. మోసే వలె నీళ్లను రక్తముగాను భూమిని తెగుళ్లతోనూ బంధించగల అధికారము కలిగి ఉన్నారు. ఇద్దరు సాక్షులు వారికి ఇయ్యబడిన కాలంలో ప్రవచించిన తరువాత క్రీస్తు విరోధి అగాధము నుండి వచ్చి వారిని భయంకరంగా సంహరిస్తాడు. అగాధములో నుండి వచ్చు క్రూరముఖము క్రీస్తు విరోధికి సూచన. ఇద్దరి సాక్షుల శవములు మహాపట్టణ సంత వీధిలో పడియుండును. ఇది యెరూషలేములో సంభవించాలి. కానీ దానికి సొదొమ మరియు ఐగుప్తు అను వాటితో పోల్చబడటము చూస్తాం. యెషయా కూడా యెరూషలేము పాలకులను ఖండించాడు. సొదొమ గొమొర్రాలు పాపమునకు నిదర్శనము. యెరూషలేము పట్టణము క్రీస్తును సిలువ వేసి పాపమును వినాశనమును కొని తెచ్చుకున్నది. యెరూషలేము ప్రజలు ఈ ఇద్దరు సాక్షులను బహుగా ద్వేషించారు. అందుకనే వారి శవములను అలా విడిచిపెట్టారు. అన్యజనులు దేవుని ప్రజలను సంహరించినప్పుడు వారి శవములు పూడ్చిపెట్టకపోవుట విచారకరం. అయితే 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది. వారు సజీవులై లేచి నిలబడ్డారు. అప్పటి వరకు వారు చనిపోయారని విందులు చేసి ఆనందించుచున్న ప్రజలు వారు బ్రతుకుట చూసి ఆశ్చర్యపడి భయపడ్డారు. ఈ ఇద్దరు సాక్షులు దేవుని ఆహ్వానమునందుకునే మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమై వెళ్ళారు. ఏలియా ఇలాగే వెళ్ళాడు. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయింది. దాదాపుగా 7,000 మంది చనిపోయారు. మిగిలిన వారు భయభ్రాంతులై పరలోక దేవుణ్ణి మహిమపరిచారు. దేవుడు దుష్టత్వమునకు తప్పక శిక్ష విధించును, తన సాక్షులను రక్షించును. దీనితో 2వ శ్రమ ముగిసింది. ప్రియులారా, 7వ బూర 15 నుండి 19 వచనములలో ఈ వాక్య భాగంతో అంతం వచ్చినట్లు, విజయము చేకూరినట్లు తలంచే ప్రమాదం ఉన్నది. ఇక్కడ చెప్పబడిన విషయాలు ఇంకా జరగవలసిన వాటికి క్లుప్త వివరణ ఇవ్వబడింది. భూలోక రాజ్యము క్రీస్తు రాజ్యముగా మార్చబడుతుంది. ఆయన పాలన యుగయుగములు ఉండును. మెస్సయ్య పాలన ఆరంభమైనది. దీనిని బట్టి 24 పెద్దలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. దేవుడు తన సర్వాధికారముతో పాలించుట చూచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. ప్రియులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలపై మీ కృప, మీ కనికరము చూపి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, పరీక్షల కొరకు సిద్ధపడి పరీక్షలు రాస్తున్న బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారికి మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తి మీరు దయచేయండి. ప్రతి పరీక్షలో మంచి విజయాన్ని దయచేయమని, మీ కొరకు సాక్షులుగా నిలుపమని
ఆటంకాలను మీరు దూరపరుస్తూ అద్భుతమైన విజయాల చేత మా ప్రియ బిడ్డలను నడిపించమని, అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,